2016 నుంచి 2022 వరకు గవర్నమెంట్ జాబ్ కోసం అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళ కనుక చూసుకుంటే 22 కోట్ల మంది ఇప్పటికీ అప్లికేషన్స్ అయితే పెట్టారు. వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య చూస్తే 7,22,000 మంది మాత్రమే. దీన్ని బట్టి సక్సెస్ రేటు కేవలం 0.3% మాత్రమే సక్సెస్ రేట్ ఉందంటే మీరు నమ్మగలరా? అలాగే ఒక యూపీఎస్సి 2024 కనుక చూసుకుంటే కేవలం దానికి మాత్రమే అప్రాక్సిమేట్లీ 10 lakhs అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కేవలం 1000 మెంబర్స్ మాత్రమే. కేవలం 1000 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సక్సెస్ రేట్ కనుక చూసుకుంటే 0.1% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. అయినా కూడా ఈ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రైమ్ టైం ఏదైతే ఉందో 21 years నుంచి 28 years వరకు ఉన్నటువంటి ప్రైమ్ టైంని అందరూ కూడా అమీర్పేట్ లాంటి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి 6 years 7 years వాళ్ళ వాల్యుబుల్ టైం మొత్తం కూడా ఈ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడానికే స్పెండ్ చేస్తున్నారు. కనీసం 3 పూట్ల తినడానికి కూడా ఉన్నది, కనీసం ప్రాపర్గా పడుకోవడానికి కూడా ఉండని పీజీలో ఉంటూ వాళ్ళు పర్ డే 18 hours ఈ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు. బట్ అయినా కూడా ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇంత ఎక్కువగా ఎందుకు ఉంది? కేవలం సెలెక్ట్ అయ్యే పర్సంటేజ్ 0.1% లేదా 0.3% మాత్రమే ఎందుకుంది?